అటు ఇటు కట్ చేసి శుభ్రంగా పీసులన్నీ తీసేసి కడిగి 2 మాటలు ఇగోండి ఉడకబెడుతున్నాను. చూడండి, ఉడకబెట్టే విధానం చూపిస్తాను. ఇవ్వండి కిలో కాకరకాయలు బాగా సన్నగా తరిగి ఒక రకంగా. ఇవ్వండి ఉప్పు, ఒక గుప్పెడు ఉప్పు తీసుకున్నాను. పసుపు, కొంచెం పసుపు వేసాను. తర్వాత మనం ఇంట్లో మిగిలిపోయిన మేగడ కానీ మేగడ చేసినవి కానీ లేకపోతే మనం తాగంగా మిగిలిపోయినవి కానీ మజ్జిగ పోసానండి. ఇంకా నీళ్ళు ఏమి వేయలేదు. ఇవి సరిపోతాయి. 1/2 లీటర్ మజ్జిగ ఉన్నాయి, సరిపోతాయి. 1/2 లీటర్ వచ్చే ఉన్నాయిలే, కొంచెం సరిపోతాయి. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసుకొని పొయ్యి ముట్టించుకున్నాం. పొయ్యి ముట్టించుకొని ఇక మూత పెడుతున్నాను. మూత పెట్టి ఉడికించుకున్నాను. హలో అండి, మొన్న కాకరకాయలు వేగించుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాం. చూడండి, కాకరకాయలు కిలో తీసుకున్నాను. కాకరకాయలు కిలో తీసుకొని ఉప్పు పసుపు వేసి మజ్జిగ వేసి ఉడికిచ్చాను కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను. తాలింపులో ఉడికించుకున్న కాకరకాయలు వేసాను. ఉడికించుకున్న కాకరకాయలు వేగిస్తున్నాను. చూడండి, చాలాసేపు పట్టింది, నిదానంగా వేగించాలా. చూడండి, కాకరకాయ కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇది బాగా వేగిన తర్వాత నీరంతా పోయి పచ్చిగా అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం, బెల్లం వేసుకోవాలి. బెల్లం తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత దించాల, చిన్నులపాయ కారం వేసుకోవాలి, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. కిలో కాకరకాయలు తీసుకొని ఉప్పు పసుపు మజ్జిగ వేసి ఉడికిచ్చాను. చింతపండు కూడా వేసుకోవచ్చు. ఈరోజు చింతపండు వేయలేదు నేను, మామూలుగా ఉడికిచ్చి ఇప్పుడు ఉడికిన తర్వాత వేగిస్తున్నా. చూడండి, అలా అండి, దగ్గర పడింది కదా, నూనె అంతా పీల్చుకుంది. ముక్క అంతా వేగుతుంది కదా, చాలా వరకు వేగింది.
కలర్ తేడా వచ్చింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉప్పు వేసే పని లేదు, ఉప్పు ఉంది కదా, మొక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా. బాగా ఒక గుప్పెడు పైన పోసాం ఉప్పు, కల్లుప్పు. అది ఉడికింది కదా, మొత్తం ఎటు బాదం ముక్కకాయ పట్టిద్ది ఉప్పు అంతా. ఉప్పు పసుపు అంతా ముక్కకాయ పట్టిద్ది. ఇప్పుడు ఈ కొంచెం వేగిన తర్వాత బెల్లం వేసుకుంటాం. బెల్లం కూడా చూడండి ఎంత పట్టిద్ది, ఇంత బెల్లం పట్టిద్ది. వేగుతూ ఉంది చూడండి. ఇంకా కొంచెం వేగినాక ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత బెల్లం వేస్తాను. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను చూడండి. ఒక బెల్లం మరింత పట్టుద్ది. కరిగిపోద్ది, వేడికి బెల్లం అంతా కరిగిపోద్ది. మూత కూడా పెట్టలే, ఎట్లాగా ఉంచుతాను. చూడండి వేగింది కదా, బెల్లం ఒక్కరు కూడా లేదు, మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. గుడ్డు కలర్ మారిపోతుంది, కూర ఆకారం వచ్చింది, కమ్మన వాసన వస్తుంది. ఇది అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. కొంచెం వట్టిపప్పు కలుపుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వేగింది కదా, మొత్తం వేగింది. ఇప్పుడు కారం వేస్తున్నా. కారం చూడండి, కారం కూడా మరింత పట్టుద్ది. మొత్తం కారం వేస్తున్నా. ఉప్పు ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా, ఉప్పు పసుపు వేసాను. ఇంకా అవి అవసరం లేదు, బెల్లం వేసాను. చింతపండు ఉడికేటప్పుడు వేయాలా, అది వేయలేదు. మజ్జిగ వేసి ఉడకబెట్టాను కదా, చిక్కటి మజ్జిగ పోసి. తర్వాత 1 స్పూను పులిహార కలిపింది ఉంటే చింతపండు 1 స్పూన్ వేసాను చిక్కటిది. చింతపండు వేస్తే టేస్ట్ వచ్చిద్ది, చేదు కొంచెం తగ్గుద్ది. 1 స్పూనే వేసానులే, ఒట్టి చింతపండు కాబట్టి, గుజ్జు కాబట్టి. చింతపండు ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది. నేను ముక్కలు ఉడకబెట్టేటప్పుడే వేస్తాను చింతపండు. ఇప్పుడు చూడండి అయిపోయింది, కూర అయిపోయింది. కూర అయిపోయింది చూడండి. సిమ్లో పెట్టి చిన్నగా ఉడికిచ్చాను. వేడి వేడి కాకరకాయ కూర రెడీ. చాలా బాగుంటుంది, ఉడికించుకుంటే చాలు.
నీళ్ళు లేకుండా మజ్జిగ పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని నీళ్ళన్నీ ఇంటికి అడుగంటేటట్టుగా ఉడికించుకున్నాను. తర్వాత తీసి ప్లేట్లో పోసి ఆరబెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కోసుకొని 4 ఉల్లిపాయలు సన్నంగా తరిగి తర్వాత ముక్కలు వేగించినాక తాలింపులో తర్వాత ఉల్లిపాయలు వేగించాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత బెల్లం వేసాను. బెల్లం వేసిన తర్వాత వట్టి కారము, దాంట్లో చిన్నులపాయ, జీలకర్ర, కొంచెం కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ వేసుకొని పెట్టుకున్నాము. అది వేసాను 4-5 స్పూన్లు మరింత వేసాను కారము. ఇప్పుడు తింటుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో వట్టిపప్పు వేసుకొని కలుపుకున్నా బాగుంటుంది, వట్టిది అయినా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. రోటీల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది కాకరకాయ కూర. మీరు చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను.